అప్పులోళ్ళు అడుగుతారని నేను చెప్పేది ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాను. అప్పులోళ్ళు అడుగుతారన్నా, అప్పులతో పెద్ద ప్రాబ్లం వచ్చిందన్నా కొంచెం రిక్వెస్ట్ త్వరగా పంపించండి అని ఇదే అడుగుతున్నమాట. వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ నోటీస్ దీనికోసం అడుగుతున్నాను. ఇవాళ ఏమొచ్చాడు రేపు ఇంకొకరు రావచ్చు. మీ దగ్గర అప్పు తీసుకున్న మాట వాస్తవమే కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ అని చెప్పాడు కాబట్టి సార్ దీని గురించి ఏంటంటే మాట్లాడాలి అడిగి వాళ్ళు అక్కడ నిజంగా ప్రొడ్యూసర్కి వస్తే అమ్మలో అన్నట్టు అది మాకు మంచిగా అవుతుంది. లేదు అప్పుగానే ఉన్నాడంటే మరి ఈ వీడియో ఎందుకు పెట్టిండు అనేది ఖచ్చితంగా మళ్ళీ అక్కడ ఉన్న లోకల్ మీడియా ద్వారా కానీ చెప్పాల్సి వస్తుంది. రేపటికి వెళ్ళిన తర్వాత మాట్లాడేది ఏదైతే సరే పెద్ద మనుషులు ప్లస్ మీడియా ముందే మాట్లాడతారు. అది పెట్టేసి సరేనా నువ్వు ప్రొడ్యూసర్ అయితే ఓకే మాకు ఇబ్బంది లేదు. అదేదో ఇంకో సినిమా ఏ సినిమా అయితే ఏమన్నా ఆ సినిమాకి వచ్చి ఏది వచ్చినా పర్లేదు నాకు ఏదైనా ఒకటి లేదు ఆయన వడ్డీకి ఇచ్చిండు అప్పుడు అయితే మటుకు ఇది ఎందుకు పెట్టింది కదా ఆ నుంచి క్లారిటీ చేస్తాం. ఈ సినిమా గురించి అనేది ఒకసారి మనం మాట్లాడాలి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి సందీప్ రెడ్డి వంగ సార్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వెళ్ళాలి ఊరికి వెళ్ళాలి. ఇక్కడే ఉండి మాట్లాడడానికి కుదరదు కాబట్టి. ఎందుకంటే ఇదిగో వీళ్ళు చేసిన తప్పే నేను చేసిన అవుతాను. నేను ఫస్ట్ నుంచి ప్రమోషన్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఎవరూ కదలలేదు, ఎవరూ చెప్పలేదు. ఇక్కడ నుంచి మన ఇండస్ట్రీ తరఫు నుంచి నాది స్క్రిప్ట్ ఉందని ఎవరు రాలేదు. ఇక్కడ ఛాంబర్లో అప్లికేషన్ పెట్టలేదు, ఇక్కడ తర్వాత సెన్సర్లో అప్లికేషన్ పెట్టలేదు, టీలో అప్లికేషన్ పెట్టలేదు. ఇప్పుడు చెప్పిన కృష్ణారెడ్డి అన్న కూడా మా హోటల్ దగ్గరికి వచ్చి తిన్నాడు, ఆ టైటిల్ చూశాడు, పోస్టర్ చూశాడు. 2 సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూలో ఆయన చూస్తుంటాడు. వీళ్ళంటే బిజీగా ఉంటారు, వీళ్ళు సినిమాలు చేసుకుంటే చాలా బిజీగా ఉంటారు. ఆయన అదేముండదు ఊళ్ళో స్పీడ్ షాప్ వచ్చే ప్రతి వీడియో చూస్తుంటాడు పక్కనే కాబట్టి. సొదరట్లు తినడానికి వచ్చినప్పుడు సంగతి తినడానికి వచ్చినప్పుడు వాటిలో చుట్టూ ఉంటాయి పోస్టర్లు. ఇక్కడ ఎవరెవరైతే కలిసి దిగో అన్ని పోస్టర్లు ఆడ ఉంటాయి. ఎన్ని చూశాడు ఆయన అప్పుడు అడుగుంటే బాగుండేది. దాంతోపాటు మళ్ళీ ఇందాక అమ్మలు అడిగినట్టు మరి ఇన్ని రోజుల నుంచి మేము పోరాడుతున్నాం కదా, ఎంత ఇబ్బంది పడుతున్నాం కదా, బతిలాడుతున్నాం అన్నా ఇవ్వండి అని. ఒకసారి ఏమైనా కృష్ణారెడ్డి అని వచ్చుంటే ఇంకో మనిషి తోడుండేవాడు కదా. మా దాంట్లో చేసిన ఆర్టిస్టులు రాలేదు. ఎందుకంటే పెద్దోళ్ళు ఒకవేళ చేస్తే రేపు మళ్ళీ మాకు అవకాశాలు వస్తాయా రావని భయపడ్డారు. సరే వాళ్ళది రైట్ బాగానే ఉంది, వాళ్ళు ఇది ఆర్టిస్టులు కాబట్టి. ఈ మిగతా టెక్నీషియన్ రావడానికి వాళ్ళు పనులాడుకుంటే వాళ్ళకి అంత అవసరం పడదు. ఇక ప్రొడ్యూసర్ అన్నప్పుడు సినిమాకి డబ్బులు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఊళ్ళో అప్లోడ్ కూడా రమ్మని అడిగారు. మీరు కూడా రావాల్సి వచ్చింది మాట్లాడుతూ ఉన్నాను. ఈయన ప్రొడ్యూసర్ అన్నప్పుడు ఈయన వచ్చుంటే ఇంకో మనిషి తోడుండేవాడు కదా. ఒక నలుగురు ఉండేవాళ్ళం, గట్టిగా మాట్లాడేవాళ్ళం, చెప్పేవాళ్ళం వాళ్ళకి. అప్పుడు ఆయన కూడా చెప్పేవాడు ఇది పరిస్థితి అని మనకు క్లారిటీ ఉండేది. ఇప్పటికి వచ్చేదేమో నోటీస్. ముగ్గురు మహేశ్వరి టైం పట్టింది, ఆయన కొంచెం తొందరగా వచ్చేదేమో. నోటీస్ వచ్చింది, సినిమా రిలీజ్ చేసుకున్నారు. సరే ఇప్పటికైనా మునిపోయిందేం లేదు, ఆయన మంచి మాట చెప్పింది లేటుగానే సరే ప్రొడ్యూసర్ అన్నాడు కాబట్టి మేము కూడా దాన్ని ఒప్పుకుంటున్నాం. ఆయన ప్రొడ్యూసరే మాకు. ఇదే మాట మీద రేపు సినిమా రిలీజ్ దాకా ఉండాలి. ఎందుకంటే కొద్దిగా అది సవాల్ అంటారా లేకపోతే ఏమంటారా, మంచిదే, నేనైతే ఒప్పుకున్నాను ప్రొడ్యూసరే. ఇదే మాట సినిమా రిలీజ్ దాకా ఉండాలి. అయితే ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి మేము ఏమైతే నోటులు రాసిచ్చామో, ఆయనకి ఏమైతే లెక్కలు నోటులు ఇచ్చామో ఆ నోటీసులు మొత్తం మాకు ఇచ్చేస్తే రేపు దానికి మేము కూడా సంతోషపడతాం. నోట్లు ఉంచుకొని ప్రొడ్యూసర్ అంటే కాదు కదా. నాకు తెలిసినంతవరకు ఎక్కడ పార్ట్నర్స్కి ఇంత అప్పున్నాను రాసేవారు. ఈ సినిమా అయినా ఒక ల్యాండ్ కొన్న ఇంకోటి అయినా సరే ఇది మీరు రాజస్థాన్ ఇది నీకు అప్పున్నాను అని రాసేవారు. బాగొస్తుంది ఆ లెక్క వేరు ఉండాలి. అప్పే ఇప్పుడు నా బాగొస్తారు అనేది అది మాట్లాడుతాం. ఇది మాకు ఈరోజు పొద్దున్నే తెలిసింది. పొద్దున్న వేసి ఒక 8 గంటలకు అక్కడ చూస్తే ఊరి నుంచి ఫోన్లు వచ్చింది. ఫోన్లో వస్తే 2-3 మాట్లాడాను. ఆ లోకల్ ఛానల్ మీతో చేశారు, ఎట్లా జరిగింది ఏంది ఇలా చెప్పాడని చెప్పేసి ఊర్లో కూడా చెప్పారు. అలా అందరూ తెలుసు, ఊర్లో వాళ్ళు కూడా తెలుసు. కృష్ణారెడ్డి అనే పర్సన్ దగ్గర మేము అప్పు తెచ్చుకున్నామని కృష్ణారెడ్డికి తెలుసు, మనసాక్షి ఆయనకి తెలుసు, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు, మా ఊర్లో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఒక రోజు ఉండాలి కదా కదా, గత 8 సంవత్సరాలు పోరాడుతున్నాం కాబట్టి వాళ్ళకి కూడా తెలుసు. ఇది ఒక్కసారి ఇవాళ రేపు వెళ్ళి దాని గురించి తెలుసుకొని అక్కడి నుంచే మేము చెప్తున్నాం గురించి. ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రొడ్యూసర్ అవుతాడా లేకపోతే అఫీషియల్ అవుతాడా అనేది ఆడికి వెళ్ళే మాట్లాడతాం. అది ఒక రైతుగా రైతు ప్రొడ్యూసర్ కానీ చాలా మంది మీడియా వాళ్ళు సపోర్ట్ చేశారు. ఈ ఇష్యూ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది వ్యతిరేకించారు. సో ఇప్పుడు ఎంతవరకు వచ్చింది మీ టైటిల్ ఇష్యూ, ఎంతవరకు వచ్చింది? ఆ టైటిల్ ఇస్తానన్నారా అసలు ఏంటి ఇప్పుడు వరకు వచ్చింది? అన్న టైటిల్ ఇస్తానన్నారన్న. మన ఈ మీడియా ద్వారా ఏమైతే ఈ రచ్చ జరిగిందో ఫస్ట్ వాళ్ళు కాదు వాళ్ళు పెద్దోళ్ళకి ఇద్దరు చెప్పిన వాళ్ళు కూడా మళ్ళీ సందీప్ వంగ మేనేజర్ గారు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ అన్న ఆయన ఫోన్ చేసి నేను ఒక 3-4 రోజులు పంపిస్తానని చెప్పి కూడా 4 రోజులు అవుతుంది. ఆయన చెప్పినా కూడా నేను ప్రెస్ మీట్ పెట్టాను. అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే సరే ఆయన ఇంతకుముందు 3-4 సార్లు చెప్పాడు కదా, ఇంకొకసారి ఎట్లా నమ్ముతాం అని చెప్పేసి ఒక ఛానల్కి వెళ్ళాను. అక్కడ మాట్లాడిచ్చాను, అది ఆర్టీవీ ఛానల్ మాట్లాడిచ్చాను. ఆడ లైవ్లో తీసుకున్నారు. నేను మొన్నే చెప్పాను కదా టైటిల్ ఇస్తానని, మళ్ళీ ఎందుకు పెడుతున్నా అన్నాడు. నేను ఆయన చెప్పాను అలా మీరు టైటిల్ ఇచ్చేదాకా నేను ఏదో ఒక మీడియా ముందు మాట్లాడుతూ ఉంటానని చెప్పాను ఆ రోజానికి. ఆ రోజు చెప్పిన తర్వాత నుంచి నేను ఎక్కువ ఛానల్ కూడా వెళ్ళలేదు. ఎందుకంటే లైవ్లో చెప్పిన తర్వాత ఇంతమంది చెప్పిన తర్వాత తెలిసిన తర్వాత మళ్ళీ కట్టకూడదు కదా. ఇప్పుడు జరిగి కూడా 4 రోజులు అయింది.